మా డిన్నర్ చూడండి, దిబ్బ రొట్టెలు వేస్తున్నాను. ఏంటంటే దిబ్బ రొట్టె అంటే ఉల్లిపాయని, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా జీలకర్ర జల్లేను అలాగా పైన లైట్గాన, ఎందుకంటే కొద్దిగా టేస్టీ కోసం ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో చట్నీ, టమాటా చట్నీ అవుతుంది ఆల్రెడీ. ఇదేంటంటే టమాటాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం, అంతే. ఇంకా మరి ఇంకేంటి వేయక్కర్లే. దీంట్లో ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేస్తే ఇంకా వేరేగా తాలింపు పెట్టక్కర్లే, అది చట్నీ రెడీ అయిపోతుంది. దీంట్లో కాంబినేషన్ ఆ చట్నీ టమాటా చట్నీ. నెక్స్ట్ కట్ అయ్యింది, ఒక దెబ్బ రొట్టె అయ్యింది అనమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.